చంద్రబాబు గారి కష్టాలు చూస్తే నవ్వు వస్తుంది, ఏడుపు వస్తుంది. అంటే అభిమానులకు ఏడుపు వస్తుంది, ప్రత్యర్థులకు నవ్వు వస్తుంది, అది వేరే విషయం. కొంతమందికి నవ్వు ఏడుపు రెండు వస్తాయి. ఇంత బతికి ఇంటి వెనక చావాలనుకుంటున్నాడా అనిపిస్తుంది. వసుదేవుని అంతటి వాడు గాడిద కాళ్ళు పట్టుకున్నట్లు ఆయన చంద్రబాబు గారు ఇప్పుడు పవన్ కాళ్ళు పట్టుకున్నాడు, ప్రశాంత్ కిషోర్ కాళ్ళు పట్టుకున్నాడు, అమిత్ షా కాళ్ళు పట్టుకున్నాడు, కమ్యూనిస్టుల కాళ్ళు పట్టుకున్నాడు, చివరకు షర్మిల కాళ్ళు పట్టుకున్నాడు. అయినా ఫలితం శూన్యం. ఇక ఆయన దొరికే వసుదేవుడిలాగా ఏ గాడిదలు కనిపిస్తాయని వెతుక్కుంటూ ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు బీజేపీ ఇది మరోసారి ప్రయత్నం చేస్తున్నాడు. అయినా ఫలితం శూన్యం. పొత్తు అంటూ బీజేపీ వెనకాల పడినా బీజేపీ కరుణించడం లేదు. తన డిమాండ్లు పెంచేస్తుంది. 3-4 సీట్లు ఇస్తానంటే 10 సీట్లు ఎంపీ సీట్లు కావాలని, తను అసెంబ్లీ సీట్ల మీద పెద్ద ఆసక్తి లేదని కూడా చెప్తుంది. అంటే బీజేపీకి ఆ స్థాయిలో ఆయన పార్లమెంటు సీట్లు ఇస్తే తర్వాత తెలుగుదేశం దుకాణాన్ని బంద్ చేసుకోవాలన్న విషయము తెలుగుదేశం కార్యకర్తలకు తెలుసు. అయినా నాయకులకు కూడా తెలుసు. చంద్రబాబు నాయుడు గారు ఏ క్షణాన ఏ నిర్ణయం తీసుకుంటాడో, ఎవరి కొంప ముంచుతాడో అన్న భయం వారిలో ఉన్నది. నిజానికి బీజేపీ దేశం పార్టీని తీవ్రమైన అవమానాలకు గురి చేసింది. చంద్రబాబుని అంటరాని వాడిగా చూసింది. అయినా పవన్ కళ్యాణ్ ఇద్దరిని కలపడానికి ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఇక ప్రయత్నాలు మానలేదు. బీజేపీ 5 ఎంపీ సీట్లు డిమాండ్ చేస్తున్నదని చెప్తున్నారు. నిజానికి 10 సీట్లు కాదు, 5 సీట్లు మాత్రమే డిమాండ్ చేస్తున్నది. 10 అసెంబ్లీ సీట్లు డిమాండ్ చేస్తున్నదని అంటున్నారు. 4 ఇవ్వడానికి టీడీపీ సిద్ధమైందని చెప్తున్నారు. అయినా ఇంకా ఎడతగని చర్చలు, తుది నిర్ణయాలు జరగటం లేదు. ఎక్కడ అంటే ఈ బీజేపీతో పొత్తు తుదిరూపం రాకపోవడం వల్ల ఎక్కడ సీట్లు ఎవరికి ఇవ్వాలి, జనసేన టికెట్లు ఎక్కడ ఇవ్వాలి, అలాగే టీడీపీ టికెట్లు ఎక్కడ ఇవ్వాలి, బీజేపీకి ఎక్కడ ఇవ్వాలి అన్న సర్దుబాట్లు జరగటం లేదు. దీన్ని బట్టి ప్రత్యర్థి పార్టీ అయిన వైసీపీ కూడా ఇంకా తన అభ్యర్థులను దాదాపు ఖరారు చేసిన అధికారికంగా ప్రకటించలేదు. 1% సీట్లు కూడా లేని బీజేపీకి 5 పార్లమెంటు స్థానాలు ఇస్తే మరి 7% దాదాపు 7% ఓట్లు వచ్చిన జనసేనకు ఎన్ని పార్లమెంటు సీట్లు ఇవ్వాలి? అయితే బీజేపీ ఏంటంటే, నేను జాతీయ పార్టీని 370 సీట్లు రావాలని లక్ష్యంగా పెట్టుకున్నాము, అందువల్ల మాకు 5 సీట్లు ఇవ్వాల్సిందే అని పట్టుబడుతుంది. 5 సీట్లు ఇస్తే ఎన్ని నెగ్గుతుందో అది వేరే విషయం. తాడేపల్లిగూడెం ఇదిలా ఉండగా తాడేపల్లిగూడెంలో సభ అంటే 2 పార్టీలు తెలుగుదేశం జనసేన పొత్తు కుదిరిన తరువాత అధికారికంగా నిర్వహించిన పార్టీ సమావేశం దాదాపు అటర్ ఫ్లాప్ అవ్వటం వల్ల వీళ్ళందరికీ వేడి దిగిపోయింది. టీడీపీ కార్యకర్తలకి, జనసేన కార్యకర్తలకు కూడా వేడి దిగిపోయింది. పలు చోట్ల జనసేన కార్యకర్తలు సమావేశాన్ని బాయ్కాట్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ప్రచారం కోసం అంటే మీటింగ్ అటర్ ఫ్లాప్ అయింది కాబట్టి ప్రచారం కోసము జగన్ తిట్లలో టాప్ గేర్లో వెళ్ళారు. అంటే సంస్కృతంలో ఒకటి ఉంది కదా, శేషం కోపేన పూర్యత అని. వాదనలో బలం లేనప్పుడు కోపాన్ని ప్రదర్శించడం అనేది ఒక టెక్నిక్. ఆ టెక్నిక్నే పవన్ కళ్యాణ్ ఉపయోగించినట్లుంది. ఆయన మాట్లాడిన దాటిలో అర్థం లేని విషయాలు చాలా మాట్లాడాడు, అంతూ లేకుండా మాట్లాడాడు. నిజానికి అనేక సర్వేలు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పార్టీ దూసుకుపోతుందని వస్తున్నాయి. ఆ సర్వేల ఫలితాలు చూసి కూడా వీరికి ఆగ్రహం మీద ఇంకా ఆగ్రహం వస్తుంది. తమ అనుగ్రహం కోసం తరట్లాడే జన సైనికులు తనకు సహకరించకపోవడం పట్ల పవన్ కళ్యాణ్ కినుకతో ఆ కోపాన్ని జగన్మోహన్ రెడ్డి మీద ప్రయోగించినట్టు కనిపిస్తున్నది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 24 నుంచి 25 లోక్సభ స్థానాల్లో వైఎస్ఆర్సీపీ ఘన విజయం సాధిస్తుందని, టీడీపీ జనసేన కూటమికి 0 నుంచి 1 స్థానాల్లో మాత్రం ఉనికి చాటుకునే అవకాశం ఉంటుందని టైమ్స్ నౌ సర్వే పేర్కొంటుంది. 19 ఎంపీ సీట్లలో వైఎస్ఆర్సీపీ విజయభోరి ముగుస్తుందని, టీడీపీ జనసేన కూటమికి 6 స్థానాలకు పరిమితమైన జీ న్యూస్ మ్యాటరైజ్ సర్వే చెబుతోంది. అలాగే 49.2% ఓట్లతో 125 శాసనసభ, 17 లోక్సభ స్థానాల్లో వైఎస్ఆర్సీపీ విజయకేతను ఎగరవేస్తుందని
టీడీపీ జనసేన కూటమి 46.3% ఓట్లతో 50 శాసనసభ 8 లోక్సభ స్థానాలకు పరిమితం అవుతుందని జనాధార్ ఇండియా సర్వే వెల్లడించింది. 62% మంది ప్రజలు సీఎం జగన్మోహన్ రెడ్డి పనితీరు బాగుందని సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ సర్వే ఫలితాలు చంద్రబాబుకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. కాళ్ళు పట్టుకోవడానికి గాడిదలు మిగలకపోవటం వల్ల ఈ అభినవ్ వసుదేవుడు ఆకాశం వంక చూస్తున్నాడు. రహస్య ఎజెండాతో 5 ఏళ్లుగా ముసుగులో గుద్దులాట బేరసారాల అనంతరం ప్రకటించిన టీడీపీ జనసేన పొత్తుల వ్యవహారం తొలి అడుగులోనే బెడిసికొట్టింది. పొత్తులు కుదిరాక తొలిసారిగా పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో నిర్వహించిన జెండా సభ జనం లేక వెలవెలపోయింది. పొత్తుల పేరుతో తమకు సీట్లు ఇవ్వకపోవటాన్ని నిరసిస్తూ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన పలువురు కీలక నేతలు కేడర్ ఈ సభను బహిష్కరించి దూరంగా ఉండటం గమనార్హం. ఉమ్మడిగా నిర్వహించిన మొదటి సభకు 5-6 లక్షల మంది తరలిస్తామంటూ 2 పార్టీల అగ్రనేతలు ఎంతో నమ్మకం పెట్టుకోగా కేవలం 40 నుంచి 50 వేల మంది హాజరై ఉండవచ్చు. జనం లేక సభా ప్రాంగణం కళతప్పడంతో ఇరుపక్షాల నేతలపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చిర్రుపిర్రులాడారు. తీవ్ర నిరాశ నిస్పృహకు గురైన వారిద్దరూ తాము అధికారంలోకి వస్తే ప్రజలకు ఏం చేస్తామో చెప్పకుండా జగన్మోహన్ రెడ్డిని తిడుతూ కాలక్షేపం చేశారు. తిట్లు రాజకీయం కాదనే విషయము పవన్ కళ్యాణ్, చంద్రబాబు 2024 ఎన్నికల ఫలితాలు వచ్చాక స్పష్టంగా గ్రహిస్తారు.